నిమగ్నమై గంట సమయం నుండి గంటన్నర వరకు కూర్చున్న స్థలం నుండి కదలకుండగా ధ్యానంలో ఏకాగ్రత నిలిచిన పిదప ఈ సూచన అనేటువంటిది గుర్తింపబడుతుంది. శరీరము అటు ఇటు చలిస్తూ, శరీరముతో మనస్సు చలిస్తూ ఉంటే ఈ సూచన ఏకాగ్రతలో నిలవదు. అటువంటప్పుడు సాధకుడు ఈ సూచన ప్రక్రియను అనుసరించి సాధన కొనసాగించుకోలేడు. సూచన అన్నప్పుడు అది నీవే. తత్పదార్థవాచ్యుడైనటువంటి ఏ భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నావో, విశ్వసిస్తున్నావో, ఆ దేవులకు నామరూపములు లేవు. కేవలము వేదము తత్ అనేటువంటి పదము ద్వారానే సూచించినది. అందుచేతనే తత్పదార్థవాచ్యుడైనటువంటి భగవంతుడు అని అక్కడ వేదము తెలియజేస్తుంది. అటువంటి దైవమును మనలోనే అనుభూతపరచుకొని అనుభూతి పొంది ఆయన అనుగ్రహము పొందడానికి చేసేటువంటి ప్రక్రియలో ఈ సూచన అనేటువంటిది ఒకటి. ఈ సూచన సోహం, అది నీవే ఉన్నావు. సహ అహం సోహం శివోహం, ఆ శివుడను నేనే ఉన్నాను. ఈ సూచన ప్రాణాయామ ప్రక్రియలో సాధన చేయాలి. మనకు తెలిసియో తెలియకో, అవసరముండో కాకో, మన పరముగా మనకు అవసరముగా మనం ఏర్పరచుకున్నటువంటి ఇతర వ్యక్తుల ఎడల, ఇతర వస్తువుల ఎడల ఉండేటువంటి ఈ వ్యామోహము, ఈ భ్రాంతి విసర్జింపబడినప్పుడు మాత్రమే బాబా ఎడల ప్రేమ నిశ్చలముగా నిలిచి ఉంటుంది. అలా నిశ్చలముగా బాబాను ప్రేమించగలిగిన ఇదే అనుభవము. అలా కాక ఈ సాధన ద్వారా, సాధన చేయడం ద్వారా కూడా పొందేటువంటి అనుభవము ఇదే అనుభవం. ఈ సాధనలలో బయట నుండి ఎవరు సహకరించరు. అంతర్నిహితంగా ఉండేటువంటి మా దైవీ స్థితియే మేల్కొని మనకు సహాయం చేస్తుంది. ఏ పద్ధతిని అనుసరించినప్పటికీ కూడా మనం స్వీకరించవలసినటువంటిది దైవమును, విడిచిపెట్టవలసినటువంటిది ఈ అహంకారముతో కూడినటువంటి మన స్వభావమును, మన స్థితిని, మన కోరికలను. ఈ విధముగా బాబా ఎడల మనకు గల ప్రేమతో, ప్రేమ విధానములోనైనా ఈ పద్ధతితో మనము దైవీ అనుగ్రహాన్ని మనము పొందగలము. లేదా సాధన ద్వారానైనా మనము ఇది పొందగలము. నేను పొందినటువంటి అనుభవము సాధన ద్వారా పొందిన అనుభవం. ఎందుకంటే నాకు సాధన ఉపక్రమించిన ఆ రోజులలో మెహర్ బాబా తెలియదు. నాకు మెహర్ బాబాను గురించి తెలియదు. అందుచేత అనుభవజ్ఞులైనటువంటి గురువు యొక్క సహాయంతోనే, సాధన ద్వారానే
ఉపాసనకు సంబంధించినటువంటిది. అది షోడశాక్షరి మంత్రం అని కూడా అంటారు. ఉండే అక్షరములు 8 అక్షరములు, బీజాక్షరములు. ఆ 8 బీజాక్షరములు మరల వెనుకకు వచ్చి ఉచ్చరించి ఉపాసన చేయడం అనేటువంటిది 16 అక్షరముల యొక్క మంత్రము అని చెప్తారు. దాన్ని బాలమంత్రము అని అంటారు. ఆ మంత్రమును ఆమె చాలా నియమముతో, నిష్ఠతో అక్షరాలు చేసింది. తద్వారా తత్సంబంధమైనటువంటి అనుభవాన్ని, సిద్ధిని పొందినది. తత్వము ఉభయునికి తెలియజేశారు. కానీ ఆమెకు తత్వపరమైనటువంటి విద్య కాదు, నాకు తత్వపరమైనటువంటి విద్య. ఆమెది ఆచరణ, నాది సిద్ధాంతము. ఈ విధముగా ఒకరికొకరు అన్యోన్యమైనటువంటి రీతిలో ఈ సాధన జరగడంలో ఎక్కువ ప్రయోజనకరైనది. ఎప్పుడైతే గురుత్వపరము వహించి నేను మెహర్ బాబా కార్యక్రమం ప్రారంభించాను, అప్పుడు ఆమె ఆ మంత్రమును ఉపసంహరించుకుంది. మరలా చింతలపూడి వెళ్ళి ఆ మంత్రమును ఏ గురువుకే ఇచ్చారో ఆ గురువుకే అర్పింపబడిన ఆత్మవిద్య అనేటువంటిది, ఆత్మానుభవం అనేటువంటిది సన్యాసులకు లభించేది కాదు. ఉత్తమ ఆదర్శములు కలిగి ఉన్నతమైనటువంటి వికాసము, మానసిక వికాసము కలిగినటువంటి దంపతులకు మాత్రమే వైవాహిక జీవితము ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇంతనే కానీ సన్యాసులకు మాత్రము ఇది అందదు. ఏ సన్యాసి ఏని సద్గురువు యొక్క అనుగ్రహముతో సద్గురు సంబంధమైనటువంటి విశ్వ మనస్సు యొక్క అనుభవములో ప్రవేశిస్తే అప్పుడు అతని యొక్క ఆ సన్యాసి యొక్క ఒక శిష్యురాలి సాధన సహాయంతో లభించేదే ఈ ఆత్మ విద్య. కానీ సన్యాసిగా ఈ ఆత్మ విద్య అనేటువంటిది లభించదు. మెహర్ బాబా వాస్తవానికి సన్యాసాశ్రమం తీసుకోకపోయినా సన్యాసి అయినా ఆయన చైతన్యమునకు సహకరించేటువంటి శక్తి మెహరామాయి, ఆయన యొక్క శిష్యురాలైనటువంటి మెహరామాయి యొక్క మధుర ప్రేమ. అసలు ప్రేమ అంటేనే ఏమో తెలియనటువంటి మీకు ఆ మధుర ప్రేమల గురించి తెలుసుకోవడం అంత సులభమైనది కాదు. ఆ విధముగా మెహర్ బాబా వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మెహరామాయి సహకరించింది. ఈ విధముగా
శక్తి మాత్రమే ఇక్కడ ఈ చైతన్యం మనకు వినియోగపడుతుంది. నా భార్య అయిన ఆమెలో ఏ సంస్కారములు లేవు. అందుచేత ఏ లౌకికము తెలియదు. అత్యంత సహజముగా స్వభావితంగా అలాగా ప్రేమిస్తుందంటే పిలవగా సంస్కారములు ఏమీ లేవు. సంస్కారములు లేని కారణం చేత శరీర రుగ్మతకు కూడా అవకాశం ఉండదు. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో నా కార్యక్రమానికి అవసరమై నేను ఏదైనా రుగ్మత కల్పిస్తే తప్ప మానసికమైనటువంటి వ్యాకుల పాట కానీ మానసికమైనటువంటి చింతన కానీ ఆందోళన కానీ ఏమీ ఉండదు. శక్తి చైతన్యము, శక్తియుతమైనటువంటి చైతన్యము, చైతన్యయుతమైనటువంటి శక్తి ఎప్పుడు ఆమె సుషుమ్నాలో ప్రవహిస్తూ ఉంటుంది. అదే నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించేదైనా ఎవరైనా మీరు సాధన చేస్తుంటే ఆ సాధనలో మీకు దారి ఇచ్చేదైనా ఆ శక్తియే. చైతన్యయుతమైనటువంటి శక్తి, శక్తియుతమైనటువంటి చైతన్యం. ప్రారంభంలో చైతన్యం శక్తిలో ప్రవేశించేటువంటి ఆ సందర్భంలో ఒకప్పుడు ఉగ్రరూపం ధరించే సస్యతి. అటువంటి సందర్భంలో కన్యాశ్రమంలో ఉండేటువంటి ఆ పాపలు ప్రార్థన చేసి ఆరాధిస్తే అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ స్థితి నుండి తొలగిపోయేది. కన్యాశ్రమంలో ఉండేటువంటి పాపలకు అది విదితమే. ఒకప్పుడు అత్యంత సహజముగా అది రజోగుణములకు సంబంధించినటువంటి ఉగ్రత కాదు. అనంతమైనటువంటి దైవీ శక్తి చైతన్యమును స్వీకరించినప్పుడు వచ్చేటువంటి ఒక ప్రేరణ, ఒక ఉగ్రత, ఉగ్రస్థితి. అది అశ్వవర్గములకు చెందినటువంటి కోపోద్రిక్తము కాదు, అది క్రోధము కాదు. అందుచేత ప్రార్థన చేసి ఆరాధించేసరికి అది నెమ్మది నెమ్మదిగా సర్దుబాటు అయిపోతున్నాడు. ఇప్పుడు నెమ్మదిగా అడ్జస్ట్ అయిపోయింది. చైతన్యంతో అడ్జస్ట్ అయిపోయినటువంటి కారణం చేత అటువంటి ఉగ్రత అది ఇప్పుడు మైల్డ్నెస్ ఉంటుందంటే ఆమె ఆంతర్యానికి సహాయం కావాలనేటువంటి ఆ వాంఛితము ఆమెకు అందినట్లయితే ఆ సహాయము స్వీకరించగలుగుతారు. ఎందుకంటే ప్రాణము సుషుమ్నాలో ప్రవేశించేటప్పటికీ ఒక బలీయమైనటువంటి అడ్డు నిలిచి ఉంటుంది. ఏమిటి అడ్డు అంటే నేను అని. ఆ నేను అనేటువంటిది ప్రాణముతో తాదాత్మ్యత చెంది నేను ప్రాణమునై ఉన్నాను అనేటువంటి ఈ ప్రాణయుతమైనటువంటి అహం. అక్కడ ఈ అహము తొలగింపబడుతుంది ఆ శక్తి యొక్క సహాయంతో. దేవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఆయన పురుషోత్తముడు. అందుకని పార్వతీ పరమేశ్వరులను మనకు చూపించేటప్పుడు చిత్రకారుడు అర్ధనారీశ్వరులుగా చూపిస్తారు. సగం వైపు పురుషుడిగాను సగం వైపు స్త్రీగాను అర్ధనారీశ్వరుడుగా చూపిస్తారు. అంటే దాని యొక్క సాంప్రదాయంలో చెప్పిన దాని యొక్క అర్థం ఇది. ఈ రెండు మనలో సమన్వయం అయితేనే కానీ ఈ దైవీ శక్తి కానీ దైవీ అనుభవము కానీ జాగృతము కాదు. మీరు చేసేటువంటి
అందరి మాటలు ఉంటూ అందరితో మాట్లాడుతుండేటువంటి సర్వీస్ యొక్క విఖ్యాత భావం ఆయన యొక్క చైతన్యం యొక్క ఎరుక అంతర్ముఖమై ఉంటుంది. ఇంకేంటంటే ఆయన నిర్వహించుకుంటున్నటువంటి ఆంతరిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నేర్చుకుంటూ కార్యక్రమాలతో మీరు చెప్తున్నది వింటాడు, వింటున్నట్లుగా ఉంటాడు, వింటున్నాడు అని గమ్యత చేస్తాడు. కానీ ఏమీ వినబడదు, ఏమీ వినలేదు. ఎందుకంటే ఆ చైతన్యం యొక్క ఎరుక అంతర్ముఖమై ఉంటుంది కనుక స్థాపించుకున్న విశ్వాసులు అవి స్థూల రూపంలో కలిగినటువంటివి, భౌతిక రూపంలో కలిగినటువంటి చలనం ఏర్పడ్డారు. వింటున్నట్లుగా తెలియబడతాం, మాట్లాడుతున్నట్లుగా వినిపించదు. అయినా విగ్రహముల ద్వారానే వింటుంటాడు, విగ్రహాల ద్వారానే మాట్లాడుతూ ఉంటాడు, విగ్రహాల ద్వారానే మీ కోరికలు తీరుస్తూ ఉంటాడు. అక్కడ స్థూల శరీరం ద్వారానే ఉంది చైతన్యం